శ్రద్ధగా వింటాం. అందుకు ఒక విషయం చెప్పేటప్పుడు ముందు దానిపై శ్రద్ధ కలిగించి చెప్పాలట. శ్రద్ధ అంటే ఏంటో కాదు, దాని మహిమని శాస్త్ర ప్రమాణాలతో చెప్పడమే, దానిపై మనకు విశ్వాసం కలిగించడమే. ఇదే శ్రద్ధ కలిగించడం అంటే. ఆ శ్రద్ధ కలిగించడానికి అవతారికి చాలా మనకి పనికొస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే, ఒక విద్యలో ప్రవేశించే ముందు సంసిద్ధత అనేది అంత తేలిగ్గా రాదండి. ప్రిపరేషన్ అనేది అనేక రకములైన ఆలోచనలు మనకు ముందు ఉంటాయి దానిలో ప్రవేశించడానికి. అందుకు అవతారికి చాలా పనికొస్తుంది మనకి. ఇప్పుడు అగస్త్యుల వారు అమ్మవారి యొక్క చరిత్ర అంతా విని హయగ్రీవ స్వామి వారితో ప్రశ్నిస్తున్నారట. అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద. అశ్వానన, ఓ హయగ్రీవ, గుర్రపు ముఖం కలవాడా, మహాబుద్ధే. ఆయన దగ్గర ముఖం ఉండడమే విశేషమా? గొప్ప జ్ఞానము కలవాడు, సర్వశాస్త్ర విశారదుడు. ఒక గురువుకు ఉండవలసిన లక్షణములు రెండిట్లో చూపిస్తున్నారు. మహాబుద్ధే